కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ వీర మహిళ చిట్టితల్లి రాజేశ్వరి మీరు మాట్లాడడం సరైంది కాదని, ఏదైనా సరే నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, గతంలో జనసేన పార్టీ నాయకుడు మహేష్ మీద దాడి జరిగిందని, వైసీపీ నాయకులు దాడి చేశారని చెప్పడం సబబు కాదు. దాడి చేసిన వారు చట్టం దృష్టిలో అందరూ ఒకటేనని, వారు చట్టపరంగా శిక్షించి జైలుకు వెళ్లి వచ్చారని, అలాగే గతంలో కూడా ఆటో డ్రైవర్ని కొట్టడం జరిగిందని మీరు మాట్లాడారు. అది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై చాలా దాడులు జరిగాయి. దాని గురించి మాట్లాడాలని, అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దాడులను ప్రోత్సహించారని మాట్లాడడం సబబు కాదని, భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళలు, మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత తదితరులు పాల్గొన్నారు. నిధులు రాసి వాళ్ళని పట్టుకోవడానికి అంత శ్రమపడి వాళ్ళని కోర్టు ముందు అటెండ్ చేసినారు కదా, మరి దేని పరంగా అరెస్ట్ చేసినారని కూడా మీరు చెప్పాలా. అదేవిధంగా ఆచితూచి మాట్లాడమంటుంది. ఏమ్మా మీ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము వణుక్కుంటూ మాట్లాడాలా, లేకుంటే భయపడుతూ మాట్లాడాలా? మా రక్తంలో కూడా లేదు, భయపడే క్వశ్చనే లేదు ఎవరికి. మీరు పని చేయకపోతే మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం, దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరని చెప్తున్నా. అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంది. మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారమ్మా? మంచి మంది ఇస్తాం, తాగండి, బార్ల ముందు పడండి అంటే, ఈరోజు గౌరవనీయులు హోంమంత్రి వర్యులు కూడా ఏం చెప్పారు? విజయనగరంలో 5 నెలల పసిగుడ్డి మీద జరిగినటువంటి దారుణాన్ని ఆమె మాట్లాడుతూ మేడం గారు ఏం చెప్పినారు? ఆయన తాగిన మైకంలో జరిగింది అది. ఆయన స్టేషన్కి పోతే కూడా తెలివి రాలేదంట. చూడండి ఎలా మాట్లాడినారు. అదేవిధంగా జగన్ అన్న అప్పుల పాలు చేసినారంట.